కాళేశ్వరం ఏం చేసింది? ఒక్కసారి శ్రీరామ్ సాగర్ను ఈ ప్రశ్న అడిగి చూడండి. తన పునర్జన్మకు కారణం కాళేశ్వరమే అని చెబుతోంది. తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ దార్శనికతకు నిజామాబాద్ జిల్లాలో సుభిక్షమైన వేలాది ఎకరాలే సాక్ష్యం. వట్టిపోయిన శ్రీరామ్ సాగర్ కు వరద కాలువతో పునరుజ్జీవనం కల్పించిన సంకల్పం నేడు బంగారు పంటలై పుట్ల కొద్దీ ధాన్యపు రాసులిస్తున్నది. నాడు వలసపోయిన ఊర్లకు నేడు పొరుగు రాష్ట్రాల ప్రజలు వ్యవసాయ పనుల కోసం వలసొస్తున్నారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవన పథకం ఫలాలపై టీ న్యూస్ అందిస్తున్న ప్రత్యేక కథనం. నిజామాబాద్ జిల్లా పేరు చెప్పగానే అందరికి గుర్తొచ్చేది శ్రీరామ్ సాగర్ ప్రాజెక్ట్. ఉత్తర తెలంగాణకు సాగునీరు అందించే లక్ష్యంతో నిర్మించిన వరప్రదాయిని. ఒకప్పుడు పెద్ద ప్రాజెక్టుగా పేరుగాంచిన శ్రీరామ్ సాగర్ కాలక్రమేణా పాలకుల నిర్లక్ష్యానికి బలై వట్టిపోయింది. సమైక్య రాష్ట్రంలో అడుగడుగునా నిర్లక్ష్యానికి గురై అన్నదాతల ఆశలపై నీళ్లు చల్లింది. ఒక దశలో ఎస్ఆర్ఎస్పీ ఉనికికి ప్రమాదం ఏర్పడే పరిస్థితికి చేరుకుంది. ఇటువంటి పరిస్థితుల్లో తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రి కేసీఆర్ ఎస్ఆర్ఎస్పీకి తిరిగి ప్రాణం పోశారు. ఇతర పాలకులకు భిన్నంగా ఆలోచించి గ్రావిటీ ద్వారా లక్షల ఎకరాలకు సాగునీరు అందించే ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకానికి శ్రీకారం చుట్టారు. 2017 ఆగస్టు 10న ఈ పథకానికి శంకుస్థాపన చేశారు. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం అంచనా వ్యయం 1999.56 కోట్లు. మానవ నిర్మిత అద్భుతంగా పేరుగాంచిన కాళేశ్వరం ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టుకు తిరిగి ప్రాణం పోశారు తెలంగాణ తొలి ముఖ్యమంత్రి కేసీఆర్. కాళేశ్వరం జలాలను ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలోకి రివర్స్ పంపింగ్ చేయడం ద్వారా ప్రాజెక్టు ఆయకట్టుకు భరోసా కల్పించారు. ఎస్ఆర్ఎస్పీ నిండని పరిస్థితుల్లో 60 టీఎంసీల నీటిని కాళేశ్వరం నుంచి ఎస్ఆర్ఎస్పీకి తరలించటమే పునరుజ్జీవ పథకం ముఖ్య లక్ష్యం. ఈ పథకం మూలంగా ఎస్ఆర్ఎస్పీ వరద కాలువ ఇప్పుడు ఏడాదంతా జీవనదిని తలపిస్తోంది. 3 కాలాల పాటు వరద కాలువ నిండు కుండల ఉండడంతో ఎస్ఆర్ఎస్పీ ఆయకట్టు సుభిక్షంగా మారింది. వరద కాలువ వెంట జీవాల సందడి, వన్యప్రాణుల కదలికలు కనిపిస్తున్నాయి. మత్స్య సంపద అభివృద్ధికి పుష్కల జలవనరుగా మారింది వరద కాలువ. ఉమ్మడి పాలనలో మాకు నీళ్ళ గురించి ఎంతో అవస్థ ఉంటుండే. అవస్థ అంటే ఇది ఎస్ఆర్ఎస్పీ అనే ప్రాజెక్టు ఓన్లీ కాకతీయ కెనాల్ ద్వారానే ఇస్తుండ్రు వాటరు. అప్పుడు ఏవైతే ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో నీళ్లు ఎక్కువైతే గత పాలకులు ఏం చేశారంటే ఎక్కువైన వాటర్ని ఇటు పంపించాలని చెప్పేసి వరద కెనాల్ అనేది తవ్వితే దానికి మాకు అటువంటి అది ఉపయోగం లేకుండే, మొత్తం నిరుపయోగంగానే ఉండే. అయితే నిరుపయోగంగా ఉంటే మొన్న 2014 తర్వాత ప్రత్యేక రాష్ట్రం సాధించిన తర్వాత నా తెలంగాణ ప్రజలు అష్టకష్టాలు పడుతున్నారు నీళ్ళ గురించి అని ఆలోచించి మన మంత్రివర్యులైన ప్రశాంత్ అన్న గారు ప్రత్యేకంగా సీఎం కేసీఆర్ గారి దృష్టికి తీసుకువెళ్ళగానే ఏదైతే వృధాగా నిరుపయోగం కోసం త్రవ్విన వరదకెలాన్ని దాన్ని ఉపయోగించుకోవాలా, స్వయంగా ఇంజనీర్ అయిన మన ప్రశాంత్ అన్న గారు ప్రత్యేక చొరవతో కేసీఆర్ దృష్టికి తీసుకువెళ్ళగానే కాళేశ్వర జలాలతో లిఫ్టింగ్ పెట్టి ఎత్తిపోతల పథకం ఎత్తిపోసి ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టులో శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టులో పోయించడం జరిగింది. దాని ద్వారా అది ఎప్పుడైతే వర్షాకాలంలో పోయించి నిండు కుండలా మార్చిన తర్వాత ఎప్పుడైతే మనకు యాసంగిలో నీటి కొరత అనేది అత్యధికంగా ఉంటుంది. వానాకాలము ఎట్లనో కొంచెం ఒక తడి అటైనా ఇటైనా పండుతుంది, కానీ యాసంగిలో ఇబ్బంది అవుతుంది. రైతులు ప్రతి సంవత్సరం 2 పంటలు వండియాలన్న ఉద్దేశంతో ఆ వాటర్ని మళ్ళీ వరద కెనాల్ ద్వారానే మళ్ళీ రివర్స్ చేస్తూ ప్రతి ఒక్క చెరువుకు ఒక లిఫ్ట్ ద్వారా పెట్టడం జరిగింది. బాల్కొండ నియోజకవర్గానికి వరప్రదాయని శ్రీరామ్ సాగర్ ప్రాజెక్టు ఎట్లాగైతే ఉందో మా ఉప్లూరుకు వరప్రదాయని పల్లె చెరువు, నల్ల చెరువు రెండుటికి కూడా లిఫ్టుల్ని కిందికి పెట్టడం జరిగింది. దాని ద్వారా నీళ్లు విడవగానే 2 చెరువులలో నిండు కుండలాగా నీళ్లు ఉంటున్నాయి. ఉండగానే మేము విడుచుకొని 2 పంటలు మంచిగా వండించుకుంటున్నాము. నీళ్ళ కొరత కటకాలం వచ్చినా కానీ నీళ్ళ కొరత ఉండద్దన్న ఉద్దేశంతో ప్రశాంత్ అన్న గారు కేసీఆర్ దృష్టికి తీసుకుపోయి మనము ఏదైతే వరదకాలు ఉన్నదో ఎప్పుడైతే నీళ్ళు ఎక్కువైనప్పుడు కిందికి వదలడం కాకుండా కింది నుంచి మన గేట్లు పెట్టేసేసి ఎత్తిపోతల పథకం ద్వారా కాళేశ్వరం నీటిని మన పోషంపాటు ప్రాజెక్టులోకి తీసుకురావడం జరిగింది. దీని వలన
మనకు 365 రోజులు నిండు కుండాల మన వరద కాలాల నీళ్లు ఉండడం వలన చుట్టుపక్కల ఆయకట్టు విలేజ్‌లకు గ్రౌండ్ వాటర్ సోర్సెస్ పెరిగినాయి. రిగ్గులేసుడు మాది తక్కువైపోయింది. నేను స్వయంగా 11 రిగ్గులేయించిన. దేంట్లో కూడా అంతంత మాత్రమే నీళ్లు వచ్చినాయి. ఈరోజు నేను ఏసిక్క పంట ఏద్దామంటే ఇది పండుతుందా పండదన్న భరోసా కూడా లేకుండుండే. అట్లాంటిది వరద కాలువల నిండు కుండల నీళ్ళు చేయబట్టి ఆ నీళ్లు భూగర్భ జలాలు రెండి పైకి వచ్చి నాకు ఏసిక్క పంట కూడా పండుతుంది. నేనే కాదు, నా చుట్టుపక్కల విలేజోళ్ళు కానీ, చుట్టుపక్కల ఆయకట్టు రైతులు కానీ ఆ నిండు కుండల నీళ్ళని చూస్తూ ఎంతో ఆనందం వ్యక్తం చేస్తూ ఈరోజు పుష్కలంగా నీళ్ళు ఇవ్వబట్టి 24 గంటల కరెంట్ ఇవ్వబట్టి రైతులు ఎంతో ఆనందోత్సవంలో నాట్లు వేయడం జరుగుతుంది. వాటర్ సోర్సెస్ అనేది మాకు ఒక చరిత్ర. అది చరిత్రలో ఎన్నో పనులు చేస్తారు కానీ ఇది ఎల్లకాలం మా పుట్టిన పిల్లలకు కానీ, మా మన్మన్లకు కానీ ఒక చరిత్రలో నిలిచిపోయేటటువంటి ఇట్లాంటి పని చేసినందుకు మన ప్రశాంత్ అన్న గారికి, అలాగే కేసీఆర్ గారికి మేము ఎల్లప్పుడూ రుణపడి ఉంటామని చెప్పనని ఆనందం వ్యక్తం చేస్తున్నాం. ఎస్ఆర్ఎస్పీ వరద కాలువలు తక్కువ ఎత్తులో భారీ తూములు నిర్మించారు. ఈ తూముల ద్వారా 101 కిలోమీటర్ల వరద కాలువ వెంట 15,000 ఎకరాలకు సాగునీరు అందుతోంది. వరద కాలువ నీటితో వందలాది చెరువులు నిండు కుండల్లా ఉంటున్నాయి. నిజానికి గతంలో ఎస్ఆర్ఎస్పీ ప్రాజెక్టుతో నిజామాబాద్ జిల్లాకు ప్రయోజనం తక్కువగా ఉండేదని రైతులు ఆవేదన వ్యక్తం చేసేవారు. కానీ కాకతీయ కాలువకు వరద కాలువ తోడై ఇప్పుడు జిల్లాలోని వేలాది ఎకరాలు సస్యశ్యామలంగా మారాయి. మరోవైపు బాల్కొండ నియోజకవర్గానికి సాగునీటి చింత తీర్చింది ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకం. ఇవాళ 4 బోర్లు ఉంటే ఒక బోరే నడుస్తుంది. ఇవాళ నీటి రంగం పారుదల కాదు, భూమి కన్నా మరి 5-6 మీటర్ల ఎత్తులో మరి వరద కాలువ ప్రవహిస్తుంది. కాబట్టి మరి దాని కింద ఉన్న బోర్లన్నీ ఇవాళ నీళ్లు ఉబ్బికొచ్చి పైకి పోస్తూ ఉన్నాయి. ఒక రైతు మరి 1 ఇంచు, 1.5 ఇంచు, 2 ఇంచు 4-5 బోర్లు ఉన్న రైతు ఇవాళ ఒక్క మోటార్ తోటే 10 ఎకరాలు పారిస్తుండు అని అంటే దానికి కారణం కాళేశ్వర్ రివర్స్ పంపింగు, మరి 24 గంటల కేసీఆర్ ప్రవేశపెట్టిన ఉచిత విద్యుత్ అని చెప్పేసి మరి ఈ రైతాంగం మేము ఆనందపడతా ఉన్నాం. ఇవాళ మనం చెరువు నీళ్ళు ఇడితే వారం రోజుల్లోనే చెరువు నిండి అలిగేల విధంగా ఏర్పాటు చేసి ఇవాళ రైతులను మరి ఇవాళ లక్షాధికారులు చేసినటువంటి కేసీఆర్ గారికి మరి ఇవాళ ఎప్పుడంటే అప్పుడు మాకు 24 అవర్స్ రైతులకు అండగా ఉండి మరి రివర్స్ పంపింగ్ నీళ్లు కావచ్చు, మరి సబ్ స్టేషన్లు కావచ్చు అన్నీ ఏర్పాటు చేసినందుకు రాష్ట్ర మాజీ మంత్రివర్యులు మరి ప్రస్తుత ఎమ్మెల్యే ప్రశాంత్ రెడ్డి గారికి కూడా ఈ ప్రాంత రైతాంగం తరఫున మేము ఎప్పుడు రుణపడి ఉంటామని చెప్పేసి తెలియజేస్తూ ఉన్నాం. మాకు లిఫ్ట్ అంటే ప్రశాంత్ రెడ్డి మాకు ఒక దేవుడి తెగ. ఎందుకంటే గుమ్మిర్యాలకు ఎక్కడ కూడా నీళ్ళు లేవు. ఇట్లా ఏ తోట అయినా కానీ, ఏ పొలమైనా కానీ పండటానికి కారణం ఏంటంటే ఈ లిఫ్ట్ ద్వారానే. అంతకుముందు బోర్లు వేస్తే 500 ఫీట్లు కొట్టినా ఒక బొట్టు రాకపోవు. ఇప్పుడు పుష్కలం నీళ్ళు లిఫ్ట్ చేయబట్టి మేము ఎన్నో రకాల లాభపడుతున్నాం. ఆ సార్కు మేము ధన్యవాదాలు తెలుపుతూ ఈ నీళ్ళు బట్టి 500 ఎకరాల నుంచి 700 ఎకరాలు పొలం, ఒక 500 ఎకరాలు మక్క తోట, ఒక 300 ఎకరాలు పసుపు, మొత్తం కలిసి దాదాపు అంటే 1400-1300 ఎకరాల భూమి దీని ద్వారా మాకు లాభం అవుతుంది. చెర్ల కుంటల నుంచి మోటార్లు పెట్టుకొని కానీ నీళ్ళు ఎక్కువైనప్పుడు మోటార్లు పెట్టుకుంటాం. చాలా మంచిగా ఉంది మాకు. దీంతో పంటలు విపరీతం పంటలు వస్తున్నాయి, నీళ్లు మంచివి కాబట్టి రేషియో. ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకంలో ఏర్పాటు చేసిన పంపులు అన్నదాతల పాలిట వరంగా మారాయి. గుమ్మిర్యాల్ పంప్ హౌస్ ఇందుకు నిదర్శనం. గతంలో పక్కనే గోదావరి ప్రవహిస్తున్న గుమ్మిర్యాల్ గ్రామవాసులకు చుక్క సాగునీరు కూడా అందేది కాదు. కేవలం వానాకాలంలో ఒకే పంటను సాగు చేసేవారు. సాగునీటి కోసం బోరుబావులు తవ్వించి ఆర్థికంగా చితికిపోయారు. వ్యవసాయం దండగనుకుని వలసలు పోయారు. కానీ ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవ పథకంలో భాగంగా గుమ్మిర్యాల్లో లిఫ్ట్ పంప్ హౌస్ ఏర్పాటు చేయడంతో వీరి దశ మారింది. ప్రస్తుతం ఈ గ్రామంలో 1480 ఎకరాలకు సాగునీరు పుష్కలంగా అందుతోంది. గతంలో వలసపోయిన కుటుంబాలన్నీ ఇప్పుడు సొంతూరికి తిరిగొచ్చాయి. గుమ్మిర్యాల్ రైతులు ఇప్పుడు ఏడాదికి 2 పంటలు పండించుకుంటున్నారు. యూపీ, బీహార్ నుంచి ఈ గ్రామానికి కూలీలు వలసొచ్చి వ్యవసాయ పనులు చేస్తున్నారు. ఈ మార్పుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ కారణమని రైతులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు. ఇక్కడ ఒక పంపు వస్తుంది, ఇట్లా ఒక 6 ప్లేసులలో వస్తాయి ఇట్లా నీళ్లు. ఇట్లా 1500 ఎకరాలకు దీని ద్వారా సాగు చేస్తుండ్రు. ఇంతకుముందు ఒకటే పంట వేస్తుండే, దాన్ని కూడా ఎంతో బాధలతోటి అప్పులు చేసి
ఆ రిగ్గుల కోసం చేసి ఎంతోమంది బయట దేశాలు పోయి బతుకుతున్న వాళ్ళు ఉన్నారు. ఇప్పుడు ఈ లిఫ్ట్ చేయడం వల్ల చాలామంది బయట దేశాల నుంచి వచ్చి ఇక్కడనే పంటలు పండించుకుంటా ఒక్క పంటకు బదులు ఇప్పుడు 2 పంటలు పండిస్తుండ్రు. 2 పంటలు పండించి రైతులు ఎంతో ఆనందంగా ఉన్నారు. ఒకప్పుడు చుక్క నీరు లేక కరువుకు నిలవైన ఈ ప్రాంతం రైతులు ఆగమైన ప్రాంతం ఇప్పుడు కాళేశ్వరం జలాలతో కలకల్లాడుతుంది. బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ గారి ముందు చూపుతో ఇటు కాళేశ్వరం జలాలు, ఇటు రాంపూర్ పంప్ హౌస్, రాజేశ్వరపేట పంప్ హౌస్ల ఫలితంగా 3 పంటలకు పుష్కలమైన నీరందుతూ ఈ ప్రాజెక్టులు రైతన్నలకు కల్పతరువుగా మారాయి. ఏ సీజన్ అయినా సరే పుష్కలమైన నీటి సంపద జగిత్యాల జిల్లా సొంతం. ఫలితంగా 3 పంటలకు ఎటువంటి డోకా లేకుండా రైతన్నలు సాగు చేస్తున్నారు. మరి 2 పంప్ హౌజులు, ఇటు ఎస్ఆర్ఎస్పి కాకతీయ ప్రాజెక్టు ఉన్న వేళ మరి జగిత్యాల రైతన్నలు ఏమంటున్నారు, గతంలో ఎట్లుండే ఇప్పుడు ఎట్లయింది ఒక్కసారి చూద్దాం. జగిత్యాల జిల్లా నుంచి కాళేశ్వరం జలాలపై స్పెషల్ రిపోర్ట్. తెలంగాణను 1 కోటి ఎకరాల మాగాణిగా మార్చేందుకు తెలంగాణ తొలి సీఎం కేసీఆర్ అహర్నిశలు కృషి చేశారు. కాళేశ్వరం ప్రాజెక్టుతో ఎస్ఆర్ఎస్పీకి పూర్వ వైభవం వచ్చింది. ఈ రివర్స్ పంపింగ్ ప్రాజెక్టు ద్వారా ఎస్ఆర్ఎస్పీకి కాళేశ్వరం నీటిని తరలించి రైతులకు కొండంత భరోసాను కల్పించారు. ఇప్పుడు ఇదంతా కళ్ల ముందే సాక్షాత్కారమైంది. కాళేశ్వరం జలాలు నేరుగా వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీకి చేరటం రాష్ట్రంలో బృహత్తర ఘట్టం. ఫలితంగా ఏ చెరువు చూసినా నిండుకుండను తలపిస్తోంది. పాతాళంలోని గంగమ్మ పైకి ఉబికి వచ్చిన ఎన్నో దృశ్యాలు జగిత్యాల జిల్లాలో సాక్షాత్కారమయ్యాయి. ఇంతకుముందు ఈ పంప్ హౌస్ లేకన్నా ముందు 18 సంవత్సరాలు దుబాయ్ పోయినా. ఇప్పుడు కేసీఆర్ వచ్చి నుంచి పంప్ హౌస్ చేసిన నుంచి మంచి నీళ్లు చేయబట్టి ఇప్పుడు 3 సంవత్సరాలు అయిపోయి నేను ఈ మోటార్ పెట్టుకున్న దీనికే వరద కాలువల మోటార్ పెట్టి ఇక్కడనే పొలము 5 ఎకరాల పొలం పండించుకుంటున్నా. ఇప్పుడు మంచిగా 2 పంటలకు నీళ్లు అందుతున్నాయి. అప్పట్లో రిగ్గులేసి మొత్తం పైసలన్నీ కలెక్ట్ చేసుకొని దుబాయ్ పోయినా. ఇప్పుడు మాత్రం ఇక నేను దుబాయ్ కూడా పోతలేను, ఇటే ఉండి మంచిగా వ్యవసాయం చేసుకుంటున్నా. ఈ కేసీఆర్ దయ వలన మాకు ఇన్ని 3 పంటలు, తోటలలో అయితే 3 పంటలు తీస్తున్నాము, ఈ పొలాలలో అయితే 2 పంటలు తీస్తున్నాము. ఇప్పుడైతే ఇక మాకు కేసీఆర్ చేయబట్టి ఇంత మంచిగా నీళ్ళ సౌకర్యం ఉండగా మేము బయట దేశాలు ఎందుకు పోతాం. ఒకప్పుడు ఇంట్లో కూడా బాయిలు తవ్వుకున్నారు, బోర్ బండి దించి రిగ్గులు కూడా వేసుకున్నారు వరద కాలువల. ఇప్పుడు అటువంటిది ఒక్క దుంకుదే కూడా నీళ్ళు అందకుండా, అడుగు అందకుండా నీళ్ళు వస్తున్నాయి. ఇప్పుడు ఈ చుట్టూ మాకు ఎన్ని ఊళ్ళకు ఆదాయం ఉన్నది. ఈ పంప్ హౌస్ చేయబట్టి బాగా మాకు మంచిగా అయిపోయింది. కాళేశ్వరం నుంచి ఎత్తిపోసిన నీరు జగిత్యాల జిల్లా మల్యాల మండలంలోని రాంపూర్కు చేరుతుంది. అక్కడి నుంచి వరద కాలువలోకి మోటార్ల ద్వారా నీటిని ఎత్తిపోసే ప్రక్రియ జరుగుతోంది. ఆ తరువాత రాజేశ్వరరావు పేట వద్ద 2 పంప్ హౌస్ ద్వారా మళ్లీ నీటిని ఎత్తిపోస్తున్నారు. అక్కడి నుంచి వరద కాలువ హెడ్ రెగ్యులేటర్ కు నీరు చేరుకోగానే ముప్కాల్ వద్ద కాలువలోంచి పంపుల ద్వారా నీటిని ప్రాజెక్టులోకి ఎత్తిపోస్తారు. గోదావరిలో వరద రానప్పుడు 250 కిలోమీటర్ల దూరంలో ఉన్న కాళేశ్వరం నుంచి గోదావరి నీటిని వెనక్కు తీసుకొచ్చి వరద కాలువ ద్వారా ఎస్ఆర్ఎస్పీకి నీటిని మళ్లిస్తున్నారు. ఈ ఎస్ఆర్ఎస్పీకి పునరుజ్జీవం పథకం ద్వారా నేడు 16 లక్షలకు పైగా ఎకరాలకు నీరందుతోంది. ఫలితంగా ఒక్క ఉమ్మడి కరీంనగర్ జిల్లాలోని సుమారు 100లాదికి పైగా చెరువులు, కుంటలు నిండు కుండలను తలపిస్తున్నాయి. గతంలో కంటే ఇప్పుడు ఈ కాళేశ్వరం ప్రాజెక్టు వలన అద్భుతంగా నీళ్లు రావడం వలన, కాళేశ్వరం ప్రాజెక్టు అద్భుతంగా సక్సెస్ కావడం వలన గతంలో ఎప్పుడు లేనన్ని వాటర్ ఈసారి బావులల్లో గతంలో 10 నుంచి 10 గజాల లోపట వాటర్ ఉంటుండే. మనం రైతాంగానికి వాటర్ సరిపోని లేకపోవడం వలన మిషనరీలకు, తర్వాత ప్రొక్లైన్లకు చాలా ఖర్చు అయింది. ఇప్పుడు ఈ కాకతీయ కాళేశ్వరం ప్రాజెక్టు వలన మనకు అద్భుతంగా నీరు వచ్చింది. పైనుంచి మనం మామూలుగా నూతిలో చేతి నుంచి అందుకునే వరకు వచ్చింది.
వ్యవసాయ ఆధారిత ప్రాంతంగా ఉన్న జగిత్యాల జిల్లాలో ఈ యాసంగి సీజన్లో 2.80 లక్షలకు పైగా ఎకరాల్లో వరి సాగు జరుగుతోంది. 56,000కు పైగా ఎకరాల్లో మొక్కజొన్న, 23,500 ఎకరాల్లో నువ్వులు, 11,000 ఎకరాల్లో ఆయిల్ పామ్ తో పాటు మరో 3,200 ఎకరాల్లో ఇతర పంటలు సాగు అంచనా వేశారు వ్యవసాయ అధికారులు. నీరు పుష్కలంగా ఉండడంతో 3 పంటలకు రైతులకు నీరు లభిస్తోంది. ఇటు చెరువులు, కుంటల్లో నీరు ఉండడంతో మత్స్య సంపద గణనీయంగా పెరిగింది. ఏ చెరువు చూసినా మత్తడి దుంకుతుండడంతో పంట పొలాలు పచ్చగా కనిపిస్తున్నాయి. నా పేరు త్రివేణి. కాళేశ్వరం ప్రాజెక్టు వలన మా చెరువు నిండినందువలన గత 15-20 సంవత్సరాల నుండి చెరువులో నీళ్లు లేనందున రైతులు కానీ, చాకలి వాళ్ళు కానీ, బెస్త వాళ్ళు కానీ చాలా ఇబ్బందికరంగా ఉండేది. కాళేశ్వరం ప్రాజెక్టు నీళ్లతో మా చెరువు నిండినందుకు 50 ఎకరాల కంటే ఎక్కువ పైగా 2 సంవత్సరాలు పంట పండించుకోవడానికి. వరద కాలువ కాళేశ్వరం అక్కడ నుండి నీళ్లు ఇక్కడికి కేసీఆర్ ఆ పంపుల ద్వారా రివర్స్ పంపింగ్ ద్వారా వాటర్ పంపించడం జరిగింది. అయితే ఈ వాటర్ ఇప్పుడు గత 15 రోజుల నుంచి చెరువు మొత్తం నిండి ఈరోజు మత్తడి దుంకడం జరిగింది. ఒకటి మళ్ళీ ఈ వ్యవసాయం చేసుకునేటోళ్లకు కమ్మస్కం ఒక 180 ఎకరాలకు నీళ్లు అందడం జరిగింది. మళ్ళీ కొండాపూర్ గ్రామం ప్రజలందరికీ ప్రతి ఇంటిలా తాగునీరు, సాగునీరు, ప్రతి నూతిలో కూడా నీళ్లు పోతున్నాయి. కాళేశ్వర జలాల ఫలితం ఎస్ఆర్ఎస్పీ పునరుజ్జీవంతో జగిత్యాల జిల్లా రూపురేఖలు మారిపోయాయి. ఒట్టిబోయిన భూములు నేడు పచ్చగా కనిపిస్తున్నాయి. పల్లెర్లు మొలిసిన బంజరు భూముల్లో నేడు ధాన్యపు రాశులు కనిపిస్తున్నాయి. ఇదంతా కాళేశ్వరంతో సాధ్యమైందని జిల్లా ప్రజలు విశ్వసిస్తున్నారు. కొన్ని సంవత్సరాల క్రితం కేంద్ర జలశక్తి అభియాన్ సభ్యులు రాంపూర్ పంపౌజ్ను పరిశీలించారు. ఈ క్రమంలో ఒకవేళ రానున్న కాలంలో యుద్ధాలు జరిగితే అది కేవలం నీటి కోసమే జరుగుతాయి. అలాంటిది ముందు చూపుతో వ్యవహరించిన కేసీఆర్ గారు పూర్తి స్థాయిలో సాగునీటి రంగానికి నీటి కొరత లేకుండా చూశారని వారు కేంద్ర జలశక్తి అభియాన్ ప్రశంసించింది. మరి అంతలా ముందు చూపుతో వ్యవహరించి ఇటు పంపౌజులు, కాళేశ్వరం జలాలతో 3 పంటలకు నీరందిస్తున్నారు. ఫలితంగా రైతన్నలు హర్షం వ్యక్తం చేస్తూ సాగు చేస్తున్నారు. ఇది మొత్తంగా జగిత్యాల జిల్లాలో ఇటు కాళేశ్వరం అలాగే పంపౌజుల ఫలితంగా పొందుతున్న లబ్ధి. కెమెరా పర్సన్ మనోజ్ కుమార్తో సందీప్ రావు, టీ న్యూస్, జగిత్యాల జిల్లా.